హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మిశ్రీ. ఇవాళ వచ్చేసి మనం ట్రావెల్ చేసింది మనం హైదరాబాద్ టు గువా గువాహతి నుంచి మనము బహుళక్ పాంగ్ అనే ప్లేస్కి వచ్చినాం. నిన్న మొత్తం అంతా జర్నీ అదే జరిగింది. సో నిన్న ఏం కుదరలేదు చూడనికే. కానీ నైట్ నిన్న వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక 7:30 అట్లా అయింది. సో ఇప్పుడే మార్నింగ్ ఇవాళ డే 2 స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు మనం 5 ప్లేసెస్ విజిట్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్ మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే ఇక్కడంతా మొత్తం టిబేటియన్ కల్చర్. సో ఇక్కడ మీకు చూపిస్తాను టిబేటియన్ ఎలా ఉందని లొకేషన్. సో ఇదంతా మాన్స్ట్రీస్ మనకు మన బాల్కనీ రూమ్ నుంచి కనిపిస్తుంది లొకేషన్. సో ఇవాళ మనము ఇక్కడ బలూక్ పాంగ్ నుంచి దిరాంగ్కి వెళ్తాం అన్నట్టు. సో దిరాంగ్లో వచ్చేసేసి మనకు దిరాంగ్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అంట. సో మనం ప్రజెంట్లీ అస్సాం ఉన్నాము. అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్. తర్వాత వచ్చి అక్కడ కొన్ని షిప్ బ్రీడింగ్, తర్వాత హాట్ వాటర్ స్ప్రింగ్ ఉందంట, చూడాలి దిరాంగ్లో. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారు, తిపి ఆర్కిడ్ గార్డెన్ అంట, వాటర్ ఫాల్స్, సస్పెన్షన్ బ్రిడ్జ్, నాగ్ మందిర్. సో చూసాం యాక్చువల్గా ఏముందనేది. నేను వెళ్ళేసిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను ఏమనేది. ఓకే, సీ యూ సూన్. ఫాలో అవుతాం, వాడి తీపినట్టు ఫోటోలు తీసుకో. బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి మనకు బనానా, కిసాన్ జామ్స్, బ్రెడ్, తర్వాత పూరి, చోలే భటూరే, బాయిల్డ్ ఎగ్స్ అండ్ కాఫీ. బ్రేక్ఫాస్ట్కి చూపించినట్టు మనం వచ్చేసి పూరి, బ్రెడ్, లోపల కిసాన్ జామ్, అమూల్ బటర్ అండ్ సమ్ చోలే. ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు. చూస్తున్నారా కత్తులు ఎలా ఉన్నాయి? కానీ మనం క్యారీ చేయలేని పరిస్థితి. ఇది మనకు ఎయిర్పోర్ట్లో అలౌ చేయరు కదా, హైదరాబాద్కి తీసుకొచ్చుకున్నాను. షార్ప్గా హై మెటల్ స్టీల్ అన్నాడు, మస్తు షార్ప్ ఉంది. ఏదన్నా తెగాల్సిందే ఇక. కథలు చూసాం కదా ఇప్పటివరకు. అది యాక్చువల్గా మనుషులు నరకనికే కాదు, అది యాక్చువల్గా వీళ్ళు ఏంటిదంటే ఈ హిల్ స్టేషన్స్లో బ్యాంబూ చాలా ఎక్కువ అన్నట్టు. వీళ్ళు యూటిలైజేషన్ బ్యాంబూ చాలా ఎక్కువ ఉంటుంది. సో అదేంటంటే ఒక ఏటేస్తే అది తెగిపోవాలన్నట్టు. దాని పర్పస్ మాత్రమే అది. మెయిన్గా ఏంటంటే కల్టివేషన్, అగ్రికల్చర్కి వాడే టూల్స్ అవి. ఇది మన హోటల్. ఇది విజిటింగ్ కార్డు. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ రూమ్స్ కూడా బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది, సర్వీస్ కూడా బాగుంది. అదాగా ఇంత ఉంటుంది ప్రైస్ రఫ్లీ. చుట్టుపక్కల ఒకవేళ మంచి అకామిడేషన్ అనేది సేమ్ ఇక ఆల్మోస్ట్ మనకు హైదరాబాద్ ప్రైజెస్ అన్నట్టే. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్గా అవుట్స్కర్ట్స్ కాబట్టి ప్రైజెస్ మరీ అంత చీప్గానే కూడా ఏం కాదు. సో వర్త్ ఇట్ అన్నట్టు. కాకపోతే 3,500 ఇస్ సంథింగ్ రీజనబుల్ ప్రైస్. ఒకవేళ మనకు ఎప్పుడన్నా మన ప్యాకేజ్లో కాకుండా ఇండివిజువల్గా రావాలనుకుంటే మన అలీబాయికి చెప్పొచ్చు. మన అలీబాయి నెంబర్ ఇస్తారు. నెంబర్ బతాయి ఆప్కా 9365708792. ఆ నెంబర్ ఇచ్చిండు కదా. నెంబర్ ఇచ్చిన మీరు డైరెక్ట్ కాల్ చేస్తే అతనే అన్నీ చూసుకుంటాడు అన్నట్టు. మంచి హోటల్ ప్లస్ అకామిడేషన్ ప్లస్ అన్ని లొకేషన్స్ కవర్ అయ్యేటట్టుగా, మీరు ఏది మిస్ కాకుండా ఇంత దూరం వచ్చినప్పుడు సో హెల్ప్ చేస్తాడు అన్నట్టు. సో ఇప్పుడే ఇక బండి బయలుదేరుతుంది. సో టైం 9:15. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఆన్ ది వే దిరాంగ్లో చాలా స్టాప్స్ ఉంటాయి. సో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను.
सामने जाके लोकेशन लेफ्ट में रोके तो हम एक फोटो निकाल लेते. राइट में रोको, खाली है ना. ఫోటో దిగడానికి ఆగినాం ఇక్కడ నుంచి స్టార్ట్ మన షో. లొకేషన్ చూడండి, మొత్తం ఫారెస్ట్ ప్లస్ మొత్తం ఘాట్ రోడ్స్. చూస్తే వాటర్, బ్రహ్మపుత్ర వాటర్ చూడండి ఫ్లో ఎలా వెళ్తుందో. వాటర్ స్పీడ్ కూడా జబర్దస్త్ స్పీడ్ ఉంది. ఇంకా వర్షాకాలంలో అయితే వాటర్ ఇంకా చాలా పైకి రావచ్చు. ఫ్లడ్స్ వచ్చినా పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ఇక్కడ. ప్రజెంట్లీ మనము ఆర్చిడ్ సెంటర్కి వచ్చినాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, సారీ ఆపోజిట్లో కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఆర్చిడ్ రీసెర్చ్ సెంటర్. ఇది తిపి. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్. అన్ని వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది రీసెర్చ్ సెంటర్. లొకేషన్ బాగుంది. సైట్ ఫర్ వనీలా ఫార్మింగ్ అంట. మన వనీలా ఎసెన్స్ ఉంటుంది కదా, కుకింగ్కి వాడచ్చు. చిన్న బాటిల్స్ దొరుకుతాయి. సో చూద్దాం ఏమన్నా కనిపిస్తుందేమో. కానీ ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఏ చెట్టు ఏది అనేది మనకు తెలియదు. ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఏం పెట్టలేవు. ఇది ఈ ప్లాంట్, అది ఆ ప్లాంట్ అని. ఇదే అనుకుంటా, ఇది ప్లాంట్ కావచ్చు. అది డ్రిప్ సిస్టమ్. ఇది మందారం చెట్టులా కనిపిస్తుంది. ఇక్కడ మనకు మామూలుగా ఫుడ్ కలర్ తయారు చేస్తారు కదా. మన ఫుడ్ కలర్ ఈ ఫ్లవర్స్తో తయారు చేస్తారు. మనకు ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా రెడ్ది. మన తెలంగాణలో కూడా, తెలంగాణ కాదు మన ఏపీ అటు సైడ్ కూడా కొంచెం చాలామంది ఫార్మింగ్ చేస్తారు. ఏపీ కాదు, మన ఏపీ బార్డర్ అన్నట్టు. ఏపీ బార్డర్లో దొరుకుతాయి మనకు ఇది ఫుడ్ కలర్ ఫ్లవర్స్ ఫార్మింగ్. మొత్తం ఏదో డెన్స్ ఫారెస్ట్లో తిరుగుతున్నట్టు ఉంది ఇది. ఒకటి క్లాస్ రూమ్ లా ఉంది. డిఫరెంట్ టైప్స్ అంటే మనకి ఇప్పుడు అక్కడ తిరిగిన ఓపెన్ లొకేషన్లో అంతా ఎక్కువ కనిపించలేదు, కానీ ఇక్కడ శాంపుల్ పీసెస్ ఉన్నాయని ఒక్కొక్క డిఫరెంట్ టైప్ వెరైటీ.
ఇలాంటి ప్లాంట్స్ మన హైదరాబాద్ నర్సరీలో పెడితే పెద్ద సేల్ అవుతుంది బాగానే. జనాలు ఎగబడి కొంటారు. విజిటర్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు, చూస్తుంటారు వెహికల్స్ ఇవన్నీ. సో వర్త్ ఇట్ చూడటం ప్లేస్. ఇటువంటి ప్లేస్ మనకు ఎక్కడ దొరకదు. ఇలాంటి ప్లేస్ తప్పి మనకు ఇక్కడ మేఘాలయ సైడ్, ఇంకా మన కేరళ అయితే మనకు కొంచెం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీ అన్నట్టు. లదాఖ్ బ్రిడ్జ్ లాంటిది ఇక్కడ కూడా ఒకటి, స్టీల్ బ్రిడ్జ్. ఈ సౌండ్ బాగుంటుంది ఎప్పుడైనా సరే వెహికల్ వెళ్తున్నప్పుడు. ఇది సైట్ సీయింగ్ పాయింట్. ఇదిగోండి బ్యూటిఫుల్ లొకేషన్, కింద స్ట్రీమ్. అదే రోడ్ నుంచి మనం వచ్చింది. అక్కడ నుంచి అంతా ఘాట్ రోడ్స్. హైదరాబాద్లో చూస్తే 45 degrees హాట్, కానీ ఇక్కడ చూడండి 30 degrees, 28 to 30 ఉంటుంది టెంపరేచర్. అండ్ ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ నాకు ఏదో వింటర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుగా ఉంది వెదర్. మొత్తం ఫారెస్ట్ ఏరియా చేయబట్టి, అండ్ ప్లస్ ఫాగీ ఉంది మొత్తం కొండల పైన అంతా. కనిపిస్తుందా మీకు ఫాగ్? చూడండి. అండ్ ఇక్కడ అరటి చెట్లకు అయితే అసలుకి దోకాలే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తోటలు కూడా అవసరం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ పిచ్చిగా తెప్పుకోవచ్చు. ఇక్కడ రోడ్ అయితే చూడండి, యాక్చువల్గా మొత్తం ఘాట్ అంటే ఘాట్ రోడ్. ఇది టర్నింగ్స్ అండ్ ప్రతి ఒక్కటి క్యాప్షన్ చూడండి, స్పీడ్ అండ్ సేఫ్టీ నెవర్ మీట్ అన్నట్టు. ఇది సూట్స్ ఫర్ ర్యాష్ డ్రైవర్స్. అంతా అస్సాం. ఈ రోడ్స్ మొత్తం మేనేజ్ చేసేది BRO, బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్. రోడ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. సేమ్ అలానే మన లదాఖ్ అటు సైడ్ కూడా అంతా BROని మేనేజ్ చేసేది రోడ్. ఇవన్నీ మన బార్డర్ రోడ్స్ అన్నట్టు. చూడండి ఇప్పుడు ఎంత ఉంది కరెంట్ టెంపరేచర్ మా దగ్గర ఉన్నది 23 degrees. మన హైదరాబాద్లో డబల్ 45-46 degrees. ఇప్పుడే ఆగినాము. రోడ్ మనం అక్కడ వెళ్ళాల్సిన రోడ్ అది. ఒక మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, అడ్వెంచర్. అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ స్పాట్, ఒక చిన్న వాటర్ ఫాల్. ఇప్పుడు మనం అక్కడ దగ్గరికి వెళ్తాను, చూపిస్తాను. మనము ఇప్పుడు వాటర్ ఫాల్ సైడ్ వాక్ చేస్తున్నాం. లొకేషన్ చూస్తున్నారా నా పైన రోడ్. ఇంకా లైట్గా వర్షం కూడా ఉంది. సో ఇంకా చూడండి బ్యూటిఫుల్.
ప్లేస్ టు విజిట్. అస్సాం. ప్లేస్ ఎలా ఉంది మీరు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. ఇజ్ ఇట్ వర్త్ ఇటా కాదా అనేది. లైట్గా వర్షం, వచ్చిన వాటర్ ఫాల్, అప్పుడప్పుడు చిన్న రాళ్ళు కూడా పడుతుంటాయి పైనుంచి. అది ఎక్స్పెక్టెడే. హిల్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ చూస్తే కొన్ని ఎప్పుడో జరిగినాయి స్లైడ్స్, కానీ ఒకవేళ వాటర్ వస్తే ఇలా వెళ్తుంది స్ట్రీమ్ కిందికి డౌన్. అది ఎప్పుడో స్లైడ్ జరిగినట్టుంది. ఇక్కడ ఒక చిన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది, చూపిస్తాను. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద వాటర్. కనిపిస్తుందా? యా, వావ్. ఇది కదులుతుంది ఇక చూడండి. బాగుంది ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. బ్రిడ్జ్ షేక్ అవుతుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కానీ స్టెబుల్గా లేదు. అగో కనిపిస్తుంది అనుకుంటా. చూసారు కదా హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఊగడం వల్ల తెలుస్తలేదు, కానీ నేను కూడా అలా ఉంది, పట్టుకోవాల్సి వస్తుంది. అండ్ వుడ్ చూస్తున్నారు కదా, స్ట్రాంగ్గా ఉంది. అటు సైడ్ కూడా వెళ్ళేసి వస్తాము ఏముందనేది. అటు సైడ్ చిన్న చిన్న అక్కడక్కడ ఇరిగిపోయి ఉన్నాయి హోల్స్. ఫోన్ పడినా ఏం పడినా ఇక మళ్ళీ వచ్చేది లేదు రిటర్న్ అనేది. ఇక ఇక్కడ నుంచి చూడండి, అవన్నీ మన మాన్స్ట్రీస్ అన్నట్టు. ఇవన్నీ మన బుద్ధిజం ఎక్కువ ఇక్కడ, టిబెటియన్ కల్చర్. వెదర్ చాలా కోల్డ్ ఉంది. ఇక బ్రిడ్జ్, స్ట్రాంగ్ కేబుల్స్ చూడండి, ఇంత ఉంది కేబుల్ సైజ్. ఇది మాత్రం స్ట్రాంగ్ ఉండాలి, లేకుంటే మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఫోటో సెషన్, ఫోటోషూట్స్ ఇక తెలిసిందే కదా, ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు. ఇక్కడ వార్నింగ్స్ అనేది వీక్ బ్రిడ్జ్, ఓన్లీ 10% ఎట్ వన్ టైం. ఇక్కడ మన బాలీవుడ్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. వినిపిస్తుంది అనుకుంటా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకొకసారి వ్యూ చూపిస్తాను. ఇగో ఇది ఇప్పుడు ఒక మిలిటరీ క్యాంటీన్కి వెళ్తున్నాము. ఇది ఓపెన్ ఫర్ పబ్లిక్. నువ్వు లంచ్ చేయొచ్చు ఇక్కడ, ప్లస్ కొంచెం షాపింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. నేను చూపిస్తాను ఏందనేది. ఇవన్నీ ఐటమ్స్. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందనేది. అన్నీ టిబెటియన్ కల్చర్ అట్లా. సో లోపల వీడియో అలౌడ్ లేదు, కానీ అన్నీ గిఫ్ట్ ఐటమ్స్ లాగా అన్నట్టు. సో ఒకటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీకు ఏమన్నా నచ్చితే యూ క్యాన్ పర్చేస్, గో హెడ్ అండ్ పర్చేస్ అన్నట్టు. ఇది కంప్లీట్లీ ఇది ఆర్మీ వాళ్ళు రన్ చేసేది అన్నట్టు. ఇది బేస్ క్యాంప్ ఇట్లా మామూలుగా నార్మల్ సివిలియన్స్కి, జనరల్ పబ్లిక్ అనవచ్చు. సో రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. చైనీస్
ఒకటి, మనకు సౌత్ సైడ్ కొంచెం ఫుడ్ అవైలబుల్ ఉంది, దోశ, ఇడ్లీ అలాంటివి. ఇలా లొకేషన్ ఇలా కనిపిస్తుంది, రిలాక్స్ అన్నట్టు. టైం 12:56 అవుతుంది. మాకు ఇప్పుడు లంచ్ చేయాలని పెద్ద అదేం అనిపించలేదు, అందుకే మేము లంచ్ చేయట్లేదు. మేము ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు వచ్చేస్తున్నాం బయటికి. ఈ ప్లేస్ వచ్చేసి తెంగహాత్. సో చూడండి, ఒకవేళ మీరు పాస్ త్రూ అవుతే ఆగగలిగితే ఆగండి, చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. బొమ్మిడాల టౌన్ ఇది. మనము డే 5లో ఇక్కడ స్టే చేస్తాం. ఇలా ఉంటుంది వ్యూ అంతా హిల్ టాప్లో హోటల్స్, రెసిడెన్స్, పైన కూడా ఫాగ్ చూడండి ఎలా ఉంది. సో ఇక్కడ మళ్ళీ నాకు మైక్ ట్రబుల్ ఇచ్చింది. సో ఇక్కడ మేము మధ్యలో లంచ్కి ఆగాము ఒక రెస్టారెంట్లో. సో ఇది మెను, పుల్కాసు, దాల్, పాలక్ ఫ్రై, అగైన్ కొంచెం బెండి, ఆలు, అలాగే మిరపకాయ చట్నీ అది, అండ్ సాలడ్, టొమాటో చట్నీ అది, ప్లస్ చికెన్ కర్రీ. సో ఇది ఆర్డర్ చేసాము. సో ఫుడ్ అంతా ఓకే, అంత బ్యాడ్ అని కూడా ఏం కాదు. లాస్ట్ దినాంక్ చేరినాం మనము. ఇక్కడ ఉండేది ఇక్కడ మాన్స్ట్రీ చూపిస్తాను ఏందనేది. సో లోపలికి వెళ్ళి చూద్దాము, అది ఎంట్రన్స్. ఎంట్రీ ఇస్తున్నాం, ఇప్పుడు చూద్దాం లోపల ఏముంది. జస్ట్ సిట్టింగ్ లానే ఉంది. ఇది దిరాంగ్ టౌన్ ఉంది కింద. బెల్ పైన ఐ లవ్ దిరాంగ్. ఆయనకి వెళ్దాం. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది. స్టోరీ ఏదో మనకు తెలీదు, కానీ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయొచ్చు మెసేజ్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. యాక్చువల్ టెంపుల్ ఇక్కడ ఉంది.
బెల్ ఇది. బెల్ అంటే బెల్ కాదు, ఇది సమ్ ప్రేయర్స్ అన్నట్టు. మెటల్ బెల్. దగ్గరకు వచ్చి చూద్దాం ఎంత సౌండ్ ఎంత వస్తుంది అనేది. సౌండ్ మాన్స్టర్కి దగ్గర ఉన్నాం, మెయిన్ టెంపుల్. మాన్స్టర్స్ ఏదైనా సరే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇట్స్ జస్ట్ లైక్ అ హోలీ ప్లేస్. ఫ్లవర్స్ చూడండి. Lot of pink. Wow. మనం పైనకి వెళ్తున్నాం మెయిన్ టెంపుల్కి. లెట్స్ సీ. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. షూస్ ఇప్పేసి వెళ్ళాలి లోపలికి. ఇలా ఉంది. లోపలికి వెళ్తున్నాం మనం మెయిన్ ఎంట్రన్స్. ఉండాలి, ఇలా ఉంటుంది ఇన్సైడ్. మాంక్స్ ఇక్కడ కూర్చునే ప్లేస్ ఇది. Prayers of Buddhism. మాన్స్టర్ చూశారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. ప్లేస్ బాగుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు వేరే ఇంకొక ప్లేస్ వెళ్ళాలి. అది ఏందనేది కార్ దగ్గర వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాము. సో అది మన కారు. అండ్ వాళ్ళు రిసార్ట్లో పనిచేసే వాళ్ళు లేడీస్ కానీ చాలా వెరీ స్ట్రాంగ్ ఉన్నారు. మా బ్యాక్ ప్యాక్స్ని క్యారీ చేస్తున్నారు. మేము మా సింపుల్ బ్యాక్ ప్యాక్ని మేము క్యారీ చేస్తున్నాము. హెవీ లగేజ్ వాళ్ళది. సో మనము కాటేజ్కి వెళ్తున్నప్పుడు సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. అటు సైడ్ ఉంది మన కాటేజ్. సో ఇది ఇంకొక హ్యాంగ్ ఓవర్ బ్రిడ్జ్. అండ్ కింద చూస్తే ఒక స్ట్రీమ్. వాటర్ లెవెల్ అంత ఎక్కువ లేదు కానీ హవెవర్ స్పీడ్ మాత్రం ఉంది బాగానే. సో అండ్ ఇట్ విల్ బి లైక్ ఐస్ కోల్డ్ వాటర్ అన్నట్టు. ఎందుకంటే వెదర్ టెంపరేచర్ వచ్చేసి దగ్గర దగ్గర 19 degrees ఉంది. సో ఇది మన రిసార్ట్. ఇది ఎదురు మనకు ముందలు కనిపించేది ఇది రెస్టారెంట్. అండ్ ఇది వాళ్ళ ఓన్ గార్డెన్ అన్నట్టు, వాళ్ళ ఓన్ ఫార్మింగ్. సో చూద్దాం మన కాటేజ్ ఎలా ఉంది అనేది. సో ఇది వాళ్ళ కాటేజ్ ఉన్నది. సో చూద్దాం మనం. అక్కడ ఎదురుగా కనిపించే అవన్నీ కాటేజెస్ అన్నట్టు గెస్ట్స్కి. సో వాళ్ళు వస్తున్నారు చూడండి మన బ్యాగేజ్ తీసుకొని. సో మామూలుగా ఫార్మర్స్ ఎలా ఉంటారు, వెరీ స్ట్రాంగ్ ఉంటారు కంపేర్ టు సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు. వెరీ స్ట్రాంగ్ వాళ్ళు, ఉమెన్ అని చెప్పవచ్చు వాళ్ళని. సో వాళ్ళది వచ్చేసేసి ఓన్ ఫార్మింగ్ అన్నట్టు. అండ్ చూడండి అక్కడ ఫెన్సింగ్ కూడా మొత్తం స్టోన్స్ తోటి చాలా పెద్దగా కట్టారు యాక్చువల్గా. సరౌండింగ్ అంతా ఫెన్స్ వాళ్ళది, వాళ్ళ కాటేజెస్కి. అండ్ మనకు అలొకేట్ చేసింది రూమ్ 1 and 2. సో పర్ రూమ్ 2 members అన్నట్టు. సో ఇది మా రూము. మనం లోపల ఎంటర్ అవ్వగానే 2 single beds ఇచ్చారు. అండ్ చూసుకుంటే ఇలా ఉంటుంది రూము.
కానీ బాగుంది యాక్చువల్గా, వర్త్ ఇట్ అన్నట్టు. మనం చూసాం టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అనేది. సో టాయిలెట్స్ కూడా కొంచెం నీట్గా ఉన్నాయి, మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. మేబీ ఇది కొత్త కాటేజ్ కావచ్చు. నేను ఇది ఏదో అనుకున్నాను, ఏంటిది ఇది డోర్ ఏంది అని ఓపెన్ చేసి చూశాను, కానీ ఇది యాక్చువల్గా స్టోరేజ్ క్యాబినెట్. మనకు ఎక్స్ట్రా బ్లాంకెట్స్ కావాలనుకుంటే అవైలబుల్ ఉంటాయి రూమ్లోనే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసేసి మనము రెస్టారెంట్ ఎలా ఉంది లోపల అనేది చూద్దాం మనము. సో రెస్టారెంట్కి వెళ్ళే ముందు దారిలో ఉండేది చెప్పాను కదా, వాళ్ళ ఓన్ ఫార్మింగ్ అనేది. సో వాళ్ళ బ్యాక్ యార్డ్ చూసుకుంటే వాళ్ళు వెజీస్ అన్నీ గ్రో చేస్తూ ఉంటారు. సో వచ్చిన గెస్ట్స్కి కుక్ చేయడం, వెజిటేరియన్స్ కానీ వాళ్ళకి సో ఇలా గ్రో చేసేసి వాళ్ళకి అది సర్వ్ చేస్తూ ఉంటారు. సో వెజ్జీస్ ఒకటే కాదు, మనకు ఇక్కడ నాన్ వెజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది లోకల్స్ అన్నట్టు, వీళ్ళది లోకల్స్ చూశారు కదా, వీళ్ళకు రోడ్ అనేది ఏమి ఉండదు. సో బై వాక్ రోడ్ వరకు రావాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసేసి నాన్ వెజ్లో వచ్చి మటన్ అనేది కొంచెం కష్టము ఎక్కడైనా సరే, కానీ మనకు చికెన్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీ చికెన్ కానీ, చికెన్ మంచూరియా కానీ, చికెన్ ఫ్రై కానీ, లేదా చికెన్ కర్రీ కానీ అవైతే అవైలబుల్ ఉంటాయి చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ అన్నట్టు. సో ఇది ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్ అన్నట్టు. సో మనం లోపలికి వెళ్తే ఇక్కడ ఒక 3-4 టేబుల్స్ ఉన్నాయి. అండ్ లోపల పెయింటింగ్ అని చూస్తే కానీ గుడ్ చాయిస్ అన్నట్టు, కానీ బాగా చేశారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. రెస్టారెంట్ వచ్చేసి దిరాంగ్ బొటిక్ కాటేజెస్ అన్నట్టు. కొంచెం ఇంకా చిల్ అవుతున్నాము, మా వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. బయట సెటప్ చేయమంటే బయట సెటప్ చేసిరు, టేబుల్స్ వేసుకొని. రూమ్ ఖరాబ్ చేయొద్దు అనేసి మాకు కూడా కొంచెం ఓపెన్ సైడ్లో కొంచెం చిల్ అవుతున్నారు అవన్నీ, మ్యూజిక్ అట్లా. సో అలా మనది డే 2 ఎండ్ అవుతుంది.